గొప్ప పరిచర్యను కలిగినటువంటి అద్భుతమైన దైవజనులు ఈ రాత్రి దేవుని వాక్యం అందించడానికి వచ్చారు. ఒక మనిషిని హెచ్చించడం అని కాదు, కానీ ప్రభువు వాడుకుంటున్నటువంటి దైవజనులు గురించిన సంక్షిప్తమైన ఈ పరిచయాన్ని కొద్దిగా మీ ముందు ఉంచడానికి గల కారణం ఏంటంటే, మీరు కూడా ఒక భగ్న హృదయాలుగా ఉన్నారా? ఈ రాత్రి నీకు హృదయం ఏ రీతిగా ఉంది, నీ స్థితి ఏ రీతిగా ఉంది, నువ్వు ఎక్కడున్నావు, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఆదరించే తండ్రి, ఆదరించే ప్రభువు, ధైర్యపరిచే దేవుడు, నీకు సహాయం చేసే నీ సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ రాత్రి దైవజనుని నోట నుండి నీతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? నిజంగానా? ఓకే, మీరు సిద్ధంగా ఉంటే మన ఆలస్యం లేకుండా దైవజనులకి సేవను అప్పగించుదాం. అందరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుస్తూ దైవజనుడు నహూం పాస్టర్ గారు, నహూం అన్నగారు అని నేను పిలుస్తాను, అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. ఓకే, నార్మల్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కేవలము ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెడును గాక. ఇలా మరి దైవజనులు ప్రేమతో నా గురించి చాలా ఎక్కువ చెప్పినాము. మళ్ళీ అన్నగారు నన్ను పొగడము, నేను అన్నగారిని పొగడము అని కాదు, ఇవన్నీ వారికే చెల్లిను. దైవజనులు ఇప్పటి వరకైతే ఏదైతే చెప్పారో, దేవుడు ఊరికే ఎవరిని అలా కలపడు. ఇద్దరు సమానంగా ఉంటే కానీ, ఏక హృదయం ఉంటే కానీ, ఏక ఆత్మ ఉంటే కానీ, ఏక మనస్సు, ఏక ఆలోచన ఉంటే కానీ ఆ రీతిగా సన్నిహితంగా కాలేదు. కాబట్టి దేవుడు మరి ఎక్కడో, నేను బాంబేలో ఉండేవాడిని, హైదరాబాద్ తీసుకొచ్చాడు. 26 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో దైవజనుల్ని పరిచయం చేసి ఎంత సన్నిహితంగా అంటే, ఒక కుటుంబముగా నేను మరి గత నెల అన్నగారింటికి వచ్చినప్పుడు, అక్క మేము ఎలా ఉన్నామంటే ఏదో నా సొంత ఇల్లులాగా ఉండిపోయాం. అంటే అది ఆ ప్రేమ దేవుని బిడ్డలకే ఇచ్చాడు. హల్లెలూయా. మరి అంటే అలాంటి గొప్ప దైవచనులను మీరు కలిగి ఉండడం నిజంగా ఆశీర్వాదకరము. దానికంటే ముందు ప్రాముఖ్యంగా మరి పరిచర్యకు పునాదిగా మరి ఆరంభించినటువంటి సంస్థాపకులైనటువంటి దైవజనులు కీర్తిశేషులు ఎలీషా గారిని మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు ఆ బీజాన్ని విత్తి ఈ పరిచర్యను కొనసాగించి ఈరోజు మరి అనేక మంది సేవకులను, సంఘాలను ఏర్పాటు చేసి, మరి వారు ప్రభు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ భారాన్ని ఎంతో నమ్మకంగా, యథార్థంగా ఈ రోజు వరకు కొనసాగించడానికి మరి తోటి సేవకుల్ని యవనస్తులుగా ఉన్నప్పటికీ కూడా మరి మీ మధ్యలో ఇక్కడ స్థానికంగా ఎబనేశ్వర్ గారు, రమేష్ గారు, రవికుమార్ గారు వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి వారు కూడా ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తుండగా ఇంకా బలపరుస్తూ ఒక మంచి నాయకుడిగా దేవుడు మన దైవజనులు భాస్కర్ గమనించినందుకు నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తారా కొంచెం? హల్లెలూయా చెప్పినప్పుడు నా చర్చిలో అయితే నేను 2 చేతులు పైకెత్తి చెప్పమని చెప్తాను. హల్లెలూయా. ఎందుకు అంటే హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రము, లేక దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ కలుగును గాక అని చెప్పినప్పుడు మనం 2 చేతులు ఎందుకు పైకెత్తున్నామంటే, ప్రభువా ఐఎమ్ నథింగ్, ఐఎమ్ సరెండరింగ్, నేను నీకు అప్పగించుకుంటున్నాను నాయన, నేను మట్టివాడిని దుమ్ము లాంటి వాడిని, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలని మనము దేవునికి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ మధ్యలో ఉండడం నా గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. దయచేసి ఎందుకోసం అంటే ఈ రాత్రికాల సమయంలో చాలా చోట్ల మరి ఎక్కడ కూడా నేను ఇలాగూ మరి ఆల్ నైట్ ప్రార్థనలో ఇంతమంది కూడా నేను చూడలే. చాలా సంవత్సరాల కింద మంచిర్యాల ప్రాంతంలో ఆర్కేసిస్లో పీటర్ గారు ఉండేవారు. వారి సంఘంలో చూసేవాడిని, ఒక 200 మంది వచ్చేవారు. అక్కడ తరచుగా ప్రతి ఆల్ నైట్కి వెళ్ళేవాడిని, అలాగే 31 డిసెంబర్ నైట్ కూడా వెళ్ళేవాడిని. ఆ తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా ఆదివారం కూడా ఇంతమంది నాకు కనబడలే. అంటే వేరే సంఘాల్లో కనబడుతుంది, అది వేరే అనుకోండి. స్థానిక సంఘస్థులు మరి ఈరోజు నిజంగా మీరు గొప్ప ధన్యులు. ఈ రీతిగా మరి దూర ప్రాంతాల నుంచి ఎంతో సమర్పణతో పెద్ద వృద్ధులు కూడా, తల్లులు కూడా, తల్లాంటి వారు, పిల్ల తల్లులు చాలా మంది
సమకూర్చబడడం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుల యొక్క కన్నీటి యొక్క ప్రార్థన ప్రతిఫలం ఇదంతా కూడా ఇంకెవరెవరైతే చెదిరిపోయారో వారు కూడా యేసుక్రీస్తు నామములో త్వరగా వచ్చుదురుగాక, ఈ సంఘంలో చేర్చబడుదురుగాక, ఈ పరిచర్య అంతకంతకు విస్తరించి వ్యాపించునుగాక, దీని సరిహద్దులు విశాలపరచబడునుగాక, అనేక మంది దైవ సేవకులు దైవ సేవకురాన్ని ఇక్కడి నుంచి లేపబడుదురుగాక, అనేక మంది నాయకులు లేపబడుదురుగాక. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరబరశకంతోలరబ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక, మహిమ కలుగాక. మంచి ప్రేమ గల మరి దైవజనులను మీ మధ్యలోకి ఇచ్చారు. నిజంగా మేము ఎంతోసార్లు మరి హైదరాబాద్ ప్రాంతంలో దైవజనులను జ్ఞాపం చేసుకున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాము. దేవా, ఎంత మంచి అంటే ఇంత పరిచర్య ఉన్నప్పటికీ కూడా అలు పెరగకుండా రాత్రి నగలు పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని దైవజనులకు అలాగే తోటి దైవ సేవకులకు ఇచ్చారు కనుక తప్పకుండా ఈ పరిచర్య శాఖలుగా ఇంకా విస్తరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషము. మరి సమయంలో మరి మా స్థానిక సంఘము కూడా మీ కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా మెసేజ్ పెట్టానయ్యా, ఈ ఖమ్మం ప్రాంతంలో ఈ పరిచర్యలో ఇక్కడ వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయనప్పుడు మీ అందరి కొరకు ఇప్పుడు కూడా వారు ప్రార్థనలో ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగాక. ఆ భాగ్యము దేవుడు మాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మరి ఇలాంటి సహవాసంలో ఏకముగా కూడి మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ సేవకులు సిద్ధపరచడానికి శిష్యులు తయారు చేయడానికి ముందుకు వెళ్తుండగా దయచేసి మీరు కూడా సేవకుల కొరకు ఎంతగానో ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకోసమంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు లారా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మీ కుటుంబాల కొరకు మాత్రమే కాకుండా సంఘముల కొరకు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ చేస్తారు, నేర్పించబడ్డారు. కానీ ఒక సేవకుడిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక తప్పకుండా ఆ రీతిగా మీరు దేవుడిని కృపలో ఇంకా వర్ధిల్లి ఆశీర్వదించబడి అనేకులకు మాదిరికరంగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషము. ఒక మనందరికీ సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నటువంటి ఒక మాటని నేను చదివించి దానిలో నుంచి కొన్ని లేఖన భాగాలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మరొకసారి మరి వాక్య అనంతరము నేను ఇంకేం ఆ మాటలు చెప్పలేను కాబట్టి మరొక్కసారి దైవజనులకు నన్ను ఆహ్వానించినందుకు అన్నగారికి మరొకసారి వందనాలు. స్థానిక సంఘ కాప లెబ్నెజ్ గారికి, రమేష్ గారికి, రవికుమార్ గారికి వందనాలు. అలాగే మా అక్క గారికి కూడా చాలా వందనాలు. వెన్నుముకగా ఉండి మరి ఎంతగానో బలపరుస్తున్నారు, వారిని బట్టి కూడా దేవుని స్తోత్రం. అలాగే మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. హల్లెలూయా. చాలా సంతోషము. సండే స్కూల్ నుంచి నేర్చుకున్నటువంటి ఒక వాక్య భాగం అని చెప్తాను. ఏది నేర్చుకుంటారు ఎక్కువ శాతం సండే స్కూల్లో? అందరికి వచ్చిన వాక్య భాగము చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. సరే, మంచిది. ఏం లేదు, చిన్న మాట. 23వ కీర్తన 1వ వచనం చదువుకున్నాం కదా, ఎవరు తీయాల్సిన పని లేదు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలమ్మా. యెహోవా నా కాపరి అన్నాడు ఒక కాపరి. ఈ అన్నది ఎవరు? ఆయన కూడా ఒక కాపరి. యెహోవా అనగా దేవుడు. పాత నిబంధనలో యెహోవా అనే నామము అది సామాన్యంగా నోటితో ఉచ్చరించకూడనటువంటి ఘనమైన గొప్ప నామము. ఆయన గొప్ప దేవుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతమైనటువంటి దేవాది దేవుణ్ణి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నా కాపరి అంటున్నాడు. మీకు తెలిసినటువంటి చాలా కాపర్లు ఉంటారు ఏమ్మా. సాధారణంగా మనం క్రైస్తవులం కాబట్టి కాపరి అనగానే ఏ కాపరి గురించి ఆలోచిస్తాము అమ్మా? ఏ కాపరి? సంఘ కాపరి కదా. అదే ఏంటంటే మనం అలవాటు అయిపోయింది. సంఘం లేనప్పుడైతే ఒకవేళ ఇంతవరకు రక్షించబడలేదు, సంఘానికి రాలేదు, ఎవరైనా కాపరి అని అనగానే ఏ కాపర్లు గుర్తొస్తారు? గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, ఏమ్మా, రకరకాల జంతువుల కాపర్లు కదా, అలా గుర్తొస్తూ ఉంటుంది. యెహోవా నా కాపరి అని కీర్తనకారుడు చెప్పక ముందు ఎవరిని కూడా దేవుణ్ణి నా కాపరి అని చెప్పలా. ఈ నేను చెబుతున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆలోచన చేసినట్టయితే
ఈయన తప్పకుండా ఏ కాపరి ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఆయన ఒక గొర్రెల కాపరి కాబట్టి దేవుణ్ణి కూడా కాపరి అన్నాడు. గొర్రెల కాపరి అంటే గొర్రెలు కాసేవాడు. దయచేసి ఎవరన్నా ఉంటే మీరు ఏమనుకోవద్దు, నన్ను మన్నించండి. ఒక అవగాహన కొరకు మాట చెబుతున్నాను కానీ ఎవరిని కించపరచడానికి కాదు. వాస్తవానికి గొర్రెల కాపర్లు అండ్ ఒకవేళ గేదెలు కాసేవాడు కానీ, మేకలు కాసేవాడు కానీ, లేకపోతే పశువులు కాసేవాడు కానీ ఊర్లో తిరుగుతాడు. గొర్రెల కాపర్లు ఎక్కడ తిరుగుతారు? అడవిలో తిరుగుతారు కదా. అందుకే వారికి ఊరితో, ప్రజలతో, లేక జన సమూహముతో, సాంప్రదాయాలతో సంబంధం ఉండదు. వారు గొర్రెలను ప్రాణంగా భావించి అడవిలోకి వెళ్ళిపోయి క్రూర మృగాల మధ్యలో, అరణ్యములో, ఎండలో, చలిలో, వర్షాకాలములో కూడా వాటిని కాపాడడానికి, సంరక్షించడానికి, పోషించడానికి వారు ప్రజలకి, జనసంఖ్యకి, జనాభాకి దూరంగా వెళ్ళి ఉంటారు. కాబట్టి సాధారణంగా వారికి సాంప్రదాయం అనేది కానీ, లేక ఒక వస్తువు యొక్క విలువ కానీ, లేక దాని యొక్క ప్రభావం కానీ అంత తెలిసి ఉండదు. వారు రాత్రింబగళ్ళు అరణ్యంలో ఉంటారు కాబట్టి అంత చదువు సంధ్యలు కూడా వారికి రావు. కాబట్టి వారు వారి 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 మనసంతా, వారి హృదయం అంతా, వారి జీవితం అంతా గొర్రెల మీదనే పెట్టుకొని కూర్చుంటారు. కాబట్టి అందుకే ఒక చిన్న సామెత ఉంది, ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి బంధించాలి, మనకు అవగాహన కోసము. గొల్లోడికి మల్లె పువ్వు ఇస్తే, తెలుసా మీకు ఆ సామెత? తెలుసా అమ్మ ఎవరికైనా? మలిచి గోచులో పెట్టుకున్నాడంటే ఏం చేశాడంటమ్మా? అదే మీకు ఇస్తే ఏం చేస్తారు అమ్మా? తలలో పెట్టుకుంటారు. ఎంత బాగుంది సువాసన అంటారు. ఎందుకు ఆయన గోచులో పెట్టుకున్నాడు? ఆయనకి అవి తెలియదు, అలవాటు లేదు, అవసరం లేదు ఆయనకి కదా. వీటి మీద మనసు లేదు. ఆయన మనసంతా దేని మీద? గొర్రెలు, వాటిని కాపాడాలి, సంరక్షించాలి కదా. సో వారు సమాజానికి, సంఘానికి, ప్రజలకు, సాంప్రదాయాలకు దూరంగా ఉంటారు కనుక వారిని ఒక చిన్న చూపు చూడడానికి అవకాశం ఉంటుంది కదా. ఏ రంగులోడ అంట, అమ్మ దయచేసి మన్నించండి, ఏమనుకోవద్దమ్మా, నేను అర్థం కావడానికి చెప్తున్నాను. అలా ఆ పాత కాలంలో అనేవారు. ఎందుకు అనేవారంటే వాడు ఏమి తెలియదు. ఎందుకు తెలియదు? పాపాడు జనసంఖ్య, జనాభా మధ్యలో, ప్రజల మధ్యలో లేడు కాబట్టి. సో అలాగా ఒక చిన్న చూపు చూసే కాపరి పేరును దేవునికి పెట్టొచ్చా? ఆలోచించండి. దేవాది దేవుడికి, సర్వశక్తిమంతుడికి, సృష్టికర్తకి, యెహోవా దేవునికి గొర్రెల కాపరి అని పెట్టొచ్చా? అది సమంజసంగా అనిపిస్తుందా? ఎందుకు పెట్టుంటాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెట్టుంటాడు ఏంటి? అది అది దేవుడికి కూడా ఎంత బాగా అనిపించిందంటే, ఆ పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు దాన్ని జ్ఞాపకం పెట్టుకొని యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. దేవుని స్తోత్రం. అంటే ఆ కాపరిగా తను ఉండడానికి ఏ మాత్రము కూడా తక్కువగా అంచనా వేయాల, దాని విలువను తగ్గించాల, లేక అది నామోషిగా ఆయనకు అనిపించాల. ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుణ్ణి కాపరి అనేది ఈ భక్తుడే. ఎందుకోసం అంటే ఆయన కూడా, దావీదు కూడా గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెల మీద తనకి ఎంత మక్కువ ఉండిందో, ఎంత ప్రేమ ఉండిందో, సమస్తాన్ని వదిలిపెట్టి దానికోసం ఎంత త్యాగం చేశాడో. అందుకే సౌలుతో అంటాడు కదా, అయ్యా ఇదిగో నేను అడవిలో నా తండ్రి మందను కాయిచుండగా ఒక ఎలుగుబంటి, ఒక సింహం వస్తే నేను దానిని తరిమి, దాన్ని పట్టుకొని, దాన్ని గడ్డం పట్టుకొని, దాన్ని చీల్చేసేసి దాని నోటిలో నుండి నేను నా కొర్రపిల్ల లాక్కొచ్చుకున్నాను సార్ అంటాడు. దేవుని స్తోత్రం. సో దావీదు గారికి ఏమర్థమైందంటే, ఒక మనిషిగా ఉన్న నేనే ఈ గొర్రె ఒక్కటి కూడా తప్పిపోతే ఇంత నా ప్రాణానికి తెగించి, ఎవడైనా వెళ్తాడండి ఎలుగుబంటి వెనకాల? సింహం వెనకాల వెళ్తాడా? అది పేరు తీస్తేనే పారిపోతుంటాడు. అలాంటిది ఎంత దాని మీద ప్రేమ ఉంటే, మక్కువగా ఉంటే, లేక అది ఎంత విలువైనదిగా భావిస్తే, తన ప్రాణం కంటే మించితనగా భావిస్తే దాన్ని కాపాడడానికి అలా పరిగెడతాడు. అందుకే అతనికి అర్థమైపోయింది, మరి ఒక మనిషి నేనే ఒక గొర్రె కొరకు
ఇంత ప్రయాసపడి, ఇంత ప్రాణానికి తెగించి ఆ చిన్న వయసులోనే నేను నా గొర్రెలు ఎలా కాపాడుకున్నానో అంతకంటే ఎక్కువగా నా దేవుడు నన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్నడు విడువడు, ఎడబాయడు. ఆయన తన ప్రాణాన్ని నా కోసం పెడతాడు. ఆయన నన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నన్ను నాశనం కానివాడు, నన్ను పడిపోనివాడు, లేవనెత్తుతాడు, దిగజారనివాడు, దరిద్రంగా ఉండనివాడు, పేదరికంలో ఉండనివాడు, లేకపోతే అనామకుడుగా ఉండనివాడు, ఓడిపోయిన వాడుగా ఉండనివాడు. ఆయన నా కోసం ఎంతైనా తెగిస్తాడు. అందుకని దేవునికి ఇంకే పేరు పెట్టలేకుండా ఏం పేరు పెట్టాడంటే యెహోవా నా కాపరి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన కాపరి అయితే మరి ఈయన తనకు తాను ఏమనుకుంటున్నాడు చెప్పండి అమ్మా? అర్థం కలదా? నేను ఎందుకు చెప్తాను పాస్టర్ గారు, మీరు చెప్పండి అంటున్నారా అమ్మా? ఏమన్నా ముత్యాలు రాలుతాయమ్మా? రాలేవు కదా, నేను పట్టుకుంటావమ్మా. చెప్పండి. ఇప్పుడు ఆ దేవుణ్ణి కాపరి అంటున్నాడంటే తన గురించి ఏమనుకుంటుంటాడు? ఎలా భావిస్తున్నాడు? గొర్రెగా భావిస్తున్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన ప్రాణం పెట్టే కాపరి, ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన మంచి కాపరి, నో డౌట్. అయితే ఆయనకి ఒకవేళ ఈరోజు కూడా చిన్ననాటి నుంచే నేర్చుకుంటాం చాలాసార్లు యెహోవా కదండి. సో అప్పుడు యెహోవా కాపరి అన్నప్పుడు మరి మనం ఎలాగ ఉండాలి? ఆయనకి గొర్రెలుగానే ఉండాలి. ఎలాంటి గొర్రెలుగా ఉన్నాం? పాప ఆ గొర్రె యొక్క విలువ అర్థం కాక బయట వాళ్ళు క్రైస్తవుల్ని ఇటు గొర్రె 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 అరే ఏ గొర్రె తెలుసా మీకు అసలు? చెప్తాను ఈరోజు. నేను స్తోత్రం. ఈ మాటలు వారు వింటే ఇంకోసారి మనల్ని గొర్రెలను పిలవకూడదని కాదు, పిలవడానికి భయపడాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. సో అలాంటి మంచి ఆయన నాకు మంచి కాపరైతే నేను కూడా ఆయనకి మంచి గొర్రెనుగా ఉండాలి. దేవుని స్తోత్రం. సో మనల్ని చాలా మంది గొర్రెలు అంటారు. యేసు ప్రభు కూడా తనకు తాను లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని మనము కూడా గొర్రె పిల్లలమే. ఓకే, అయితే గొర్రె పిల్లలమైతే సంఘంలో ఒకవేళ అందరూ గొర్రె పిల్లలైతే ఎలాంటి గొర్రెగా ఉన్నావు? ఎలాంటి గొర్రెగా ఉండాలి? మనం ఒకసారి పరీక్షించుకొని నేను ఏ గొర్రెగా ఉన్నాను? దేవుని వాక్యములో కొన్ని రకాల గొర్రెలు ఉన్నాయి. అవి ఒక 4 చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. ఒక గొర్రెను చూద్దాము. ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన గనక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, అన్నా నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువు నాకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మందంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు వద్దకు షేయిరునకు వచ్చు వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లిగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ ఏ గొర్రెలు ఉన్నాయమ్మా? పసిపిల్లలుగా ఉన్న గొర్రెలు ఉన్నాయి. ఏ గొర్రెలు ఉన్నాయమ్మా? పసిపిల్లలుగా ఉన్న గొర్రెలు. ఏంటి? ఆ తల్లి గొర్రె పిల్లలు పెట్టిందంట. ఆ పిల్లలు చాలా పసిపిల్లలంట. ఏశావు అంటున్నాడు, బ్రదర్ మనం కలుసుకున్నాం, చాలా రోజులు అయిపోయింది, మనం ఒకప్పుడు విరోధంగా ఉన్నాము, ఇప్పుడు కలిసిపోయాము, ఒకరినొకరు సమాధాన పడ్డాము, త్వరగా ఇంటికి వెళ్దాంరా అనగానే సంతోషంగా త్వరగా వెళ్ళిపోదాం అని అంటుంటే నేను అంటున్నాడు, అట్లు కాదు నాన్న, అన్నయ్య అలా కాదన్నయ్య, నాకు కూడా ఉత్సాహం ఉంది,
నాకు కూడా సంతోషంగా ఉంది, మనం కలిసి చక్కగా భోంచేయాలని నాకు కూడా ఉంది. కానీ నా దగ్గర కొన్ని ఎలా ఉన్నాయి, పసి పిల్లలుగా ఉన్న గొర్రె పిల్లలు ఉన్నాయి. వాటిని ఒకే రోజు వడివడిగా తీసుకెళ్ళిపోతావు, ఏమవుతాయి? చచ్చిపోతాయి. కనుక వాటిని ఏం చేయాలి? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా, అమ్మా రా అమ్మా, పర్వాలేదమ్మా, దేవుడు దీవిస్తాడమ్మా, అమ్మ ఆదివారం మానొద్దమ్మా, వెనకంజ వేయొద్దమ్మా, అమ్మా దిగచారిపోవద్దమ్మా, ఎవరేమన్నాడు చెప్పండి, నేను ప్రార్థన చేస్తానమ్మా కదా. ఈ కొన్ని మెల్లమెల్ల గొర్రెలు ఉంటాయి కొన్ని, మీకు అర్థమవుతుందా? అవి చర్చికి త్వరగా రావు, మాటికి అలుగుతూ ఉంటాయి అన్నమాట, ఇంట్లో కూర్చుంటా ఉంటాయి. వాటిని వెళ్ళి ఏం చేయాలి పాస్టర్ గారు? బ్రదర్ ప్లీజ్, మీరు చాలా మంచివారు బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీకోసం ప్రార్థన చేస్తాను అని వాటిని తొందర పెట్టామనుకోండి, అవి మానేస్తాయంట, చచ్చిపోతాయంట, మళ్ళీ రావంట చర్చికి. మీకు అర్థమవుతుందమ్మా? ఇలాంటి గొర్రెలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? నాకు తెలిసి లేవనుకుంటాను, అందుకే ఆల్రెడీ ఇంతమంది వచ్చారు ప్రజలో కదా. కొన్ని సంఘాల్లో ఉంటాయి పసిపిల్లలు. అంటే ఎలాంటి పసిపిల్లలు తెలుసామ్మా? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఈ ఈ కాలంలోనే కాదు, మోషే కాలంలో కూడా ఇట్లాంటి పసిపిల్లలైన గొర్రెలు ఉన్నాయి, తెలుసా మీకు? చూడండి, అవి ఎలాంటి గొర్రెలు అంటే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి. నేను త్వరగా చాలా వాక్యాల భాగాలు ఉన్నాయి, అందుకని నేను త్వరగా చదువుతానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమి లేదని చెప్పుకొనిది. ఆ మన్నా కొత్తిమీర గింజల వల్ల ఉండను, చూపునకది బోలం వల్ల ఉండను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వల్ల ఉండెను. రాత్రి అందు మంచు పాల మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం ద్వారముతో వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సమాజమును సర్వజనమును గర్భమును ధరించుతున్నా, నేనే వీరిని కంటినా. పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలకు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని బొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా పోయే నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు తీయదలిచినను చంపుమయ్యా అన్నదంట మోషేగా. అంటే ఆ అరణ్యములో ఉన్నటువంటి సమాజము, ఇశ్రాయేలు జనాంగము, అక్కడ కూడా పసిపిల్లలుగా ఉన్నటువంటి గొర్రెలు ఉన్నాయంట. ఈ పసిపిల్లలుగా ఉన్న గొర్రెలు ఏం కోరుకుంటున్నాయి? మాంసమును కోరుకుంటున్నాయి. మాంసాపేక్ష కలిగి అక్కడ కీరకాయలు, చేపలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు కోరుకుంటున్నాయంట. దేవుడు ఏమి ఇస్తున్నాడు వారికి? వాస్తవంగా పరలోకం నుంచి మన్నా ఇస్తున్నాడు. అది మన్నా వద్దంట. ఏం కావాలంటమ్మా? మాంసం కావాలంట. ఏమొద్దంట? మన్నా వద్దు కానీ మాంసం కావాలంట. మాంసం ఎవరు ఎక్కువ తింటారమ్మా? మాంసం బాగా తినవని ఏమంటారు తెలుసా మీకు? బాగా మాంసం పెడుతున్నాడు అనుకోండి, ఏమంటారమ్మా? రాక్షసులాగా తింటున్నాడు అంతే కదమ్మా, కదా. సో వారికి ఏం కావాలంట? మాంసం కావాలంట. ఇప్పుడు మాంసం ఏమో ఎక్కడికి గుర్తొస్తుంది? ఈ మాంసము ఐగుప్తులోది గుర్తొస్తుంది. ఐగుప్తులో మాకు దొరికిన మాంసము అది మాకు కావాలి. ఈ అరణ్యములో దేవుడిచ్చే మన్నా వద్దంట. పసిపిల్లలు అంటే ఎవరంటే, చాలాసార్లు దైవజనులు ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి ప్రభు దగ్గర కనిపెట్టి దేవుని ప్రజలకు కావలసినటువంటి మంచి దైవ వర్తమానము, సత్య ఉపదేశము, సత్య వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇది మాకొద్దు, అక్కడ బయట మాంసం దొరుకుతుంది, అక్కడికి వెళ్తాం మేము, అది మాకు కావాలి. మీరు
దేవుని వాక్యము జీర్ణించుకోవడానికి వీరికి చేత కాదు. ఈ దేవుని వాక్యం వారికి లోపలికి పోదు. వారు లోకములో ఉన్నటువంటి రాక్షసులుగా, సాతానుగా, అపవాదిగా లోకములో ఉన్నటువంటి వాటిని ఆశించి మాటికి వెనక్కి తిరిగి సలుగుతా ఉంటారు. చాలా మంది రోజుల్లో, మరి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, దేవుని స్తోత్రం కలుగును గాక, కానీ చాలా సంఘాలు ఎలా ఉందంటే, దైవజనుడు నమ్మకంగా యథార్థంగా ప్రభువులో కనిపెట్టి పరలోకము నుంచి వచ్చిన జీవాహారమైన దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఆ గుంపులోకి వెళ్ళి, ఆ సమాజం ఆ పెద్ద పెద్ద గుంపులోకి వెళ్ళిపోయి అక్కడ మాంసం కావాలంట, అక్కడ సలాడ్ కూడా కావాలంట మనకి కదమ్మా. సలాడ్ లేకపోతే అలిగారంట, మొహం మార్చుకుంటారంట. ఇలా మొహం మార్చుకున్న వారిని ఏం చేయాలి? మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళి పుచ్చగించాలి అమ్మా, వారిని మళ్ళీ తీసుకురావాలి. వారిని మనం కోపగించామనుకో, వాడు మానుతాడు, ఇంకొకరిని కూడా మానేస్తాడు, వెళ్ళిపోతాడు, ఇంకొకరిని కూడా తీసుకెళ్తాడు. కాబట్టి ఇలా మనం ఈరోజు దేవుని సంఘములో పసిపిల్లలుగా ఉండే, పాలు తాగే వారంగా ఉండకుందుముగాక, బలమైన ఆహారమును భుజించి బోధకు రాండ్రుగా ఉందాముగాక. హల్లెలూయా. కానీ చాలాసార్లు ఈరోజు సంఘాల్లో సంవత్సరాలు తరబడి వాక్యం వింటున్నారు, కానీ ఇంకా పసిపిల్ల చేష్టలే. నా పేరు చెప్పలేదు, నన్ను పలకరించలేదు, నా గురించి పాస్టర్ గారు చెప్పలేదు, నేను మొదటి నుంచి ఉన్నాను, నేను ఇంత పని చేశాను అమ్మా, ఆయన నా గురించి చెప్పలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు ప్రార్థనకు చోటు ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు. మరి ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. చాలా చోట్ల ఇలాంటి పసిపిల్ల చేష్టలు, పిల్ల చేష్టలు చేసేవారు ఉన్నారు చాలామంది. వారు ఎందుకు చర్చ్ మానేశారు? ఎందుకు మందిరానికి రావట్లేదు? ఎందుకు పాస్టర్ గారితో మాట్లాడట్లేదు? ఎందుకు సంఘంతో సహవాసం చేయట్లేదంటే, వారి గురించి విన్నప్పుడు చచ్చా ఈ చిలిపి చేష్టలు ఏంటయ్యా అనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల చేష్టలు అన్నీ కూడా వాటిని యాకోబు అంటున్నాడు, అయ్యా ఇవి పసిపిల్లలయ్యా, వీటిని నేను ఒకవేళ వీటిని తొందర పెట్టాననుకో, హెచ్చరించాననుకో, గద్దించాననుకో, ఇవి చచ్చిపోతాయి, ఇవి ప్రభువులో నిలిచి ఉండలేవు. సో అలాంటి పిల్ల చేష్టలు చేసేవారుగా మనం ఉండకుందుముగాక. ఇలాంటి వారి గురించి మోషే అంటున్నాడు, వీరిని భరించుట నా వల్ల కాదు. భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడుగా ఉన్నటువంటి సహనము, ఓర్పు కలిగినటువంటి మోషేని అంటున్నాడు, ప్రభువా వీరిని భరించుట నా వల్ల కాదు, అవసరమైతే నన్ను చంపై ప్రభు అని. ఈ పసిపిల్ల లాంటి స్వభావం ఉన్న వారితో ఇదే సమస్య. మేము బతకలేము, చావలేము. చద్దామంటేనేమో దేవుని భయం, బతుకుదామంటేనేమో మీ భయం కదా. సో దయచేసి ఎవరైనా ఇప్పటికీ ఒకవేళ నువ్వు కాలాన్ని బట్టి చూస్తే ఎంతో పరిపక్వత చెంది సంఘంలో వాడబడుతూ సేవకులకు సహకరిస్తూ దర్శనాన్ని పొందుకొని మంచి ఎలా ఉండాలో తెలుసా? ఈ ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక అంటాడు. అంటే వీళ్ళు ఎలా అంటారంటే, పక్క వాళ్ళు ఏం చెప్పడం వినేస్తాడు, కల్పనా కథలు వినేస్తాడు, మాయమాటలు వినేస్తాడు, వాస్తవం అర్థం చేసుకోడు. సంఘంలో అవసరత ఏముంది? ఇక్కడ దాన్ని ఆలోచన చేయడు. ఎంత వస్తుందో, ఎంత ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఇలాంటి ఎవడో ఒకడు చెప్తా ఉంటాడు అన్నమాట. కల్పనా కథలు, మాయ మాటలు, మాయోపాయములు, ఇలాంటి తప్పు మార్గాలు బోధించి సంఘాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేసేవారు ఈరోజు చాలా మంది తయారయ్యారు. మనం పరిపక్వత చెందిన వారముగా గమనించి గ్రహించి విశ్వాసంలో బలంగా ఉండి కొట్టుకుని పోయే వారంగా ఉండకుందుముగాక, స్థిరమైన వారంగా ఉందుముగాక.
దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని కుటుంబము, దేవుని సేవకులు, దేవుని పని గురించి ఆసక్తి కలిగి, పరిపక్వత కలిగి, పనిచేసి, ప్రయాసపడి మన సంఘమును, మందిరమును కట్టుకొందుముగాక. దైవజనులు, క్రీస్తునందు నిద్రించిన దైవజనులు ఎలీషా గారు ఎంతో గొప్ప ఉన్నత దర్శనాన్ని గురించి తమ్ముడు వస్తున్నప్పుడు బ్రదర్ చెప్తా ఉన్నారు. ఆయన సమర్పణ, ఆ త్యాగముతో పరిచయం చేశాడు కనుక ఇన్ని వేల మందిని రక్షించుకోగలిగినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి బదులు ఆశించక సమర్పణ కలిగి, ఆ అభిషేకం ఇక్కడ ఉంది కనుకనే అనేక మంది మరి ఈ సంఘము ఇలాగ నిలబడడానికి దేవుడు ఒక నాయకుని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తోటి సహకారాలు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఆ దర్శనం కలిగి చిన్నపిల్ల చేష్టలు చేసేవారుగా కాకుండా ఆలోచన చేసి, ఇది మా సంఘము, మా పరిచర్య, మా మందిరం ఇంకా వ్యాప్తి చెందడానికి మేము ఏం చేయాలి, సమర్పణ కలిగి ఉండాలి, ఇవ్వాలి, పని చేయాలి అని ఆశతో ముందుకు వచ్చి పరిపక్వత కలిగిన గొర్రెలుగా ఉందుముగాక. హల్లెలూయా కదా. కాబట్టి పసిపిల్లలుగా ఉండకూడనట్లు, పసిపిల్లలుగా ఎవరైనా పసిపిల్ల చేస్తున్నట్టయితే గమనించి, సిస్టర్ అది కాదు, తప్పు, నువ్వు చిలిపి చేష్టలు మాట్లాడుతున్నావు, నువ్వు పసిపిల్లగా మాట్లాడుతున్నావు, బ్రదర్ అది కాదు. మనం ఎదిగిన వారంగా ఉండాలి, అనుభవజ్ఞులుగా ఉండాలి, ఆలోచన చెయ్యాలి, గ్రహించాలి అనే ఆలోచనతో మనం పనిచేసి ఈ మందిరమును ఇంకా గొప్పగా కట్టుకుందుముగాక, ఈ పరిచర్య ఇంకా విస్తరించునుగాక. హల్లెలూయా. అని క్రీస్తు వలె ఉండాలంట. అదే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనం అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు కుటుంబములో వివాహం కాగానే పిల్లలు ఎదగాలి, ఉద్యోగం దొరకాలి, సంపాదనలో ఎదగాలి, ఆస్తులు ఎదగాలి, ఐశ్వర్యంలో ఎదగాలి అని ఎలా ఆలోచన చేస్తామో, క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుముగాక, క్రీస్తు పోలికలోనికి ఎదుగుదుముగాక, క్రీస్తుకి సమానమైన సంపూర్ణతలోనికి ఎదుగుదుముగాక, క్రీస్తు మనస్సు కలిగి ఉందుముగాక. ఆ రీతిగా పసి పిల్లలుగా ఉండే గొర్రెలుగా ఉండకుందుముగాక. ఈ రోజు వరకు ఏమైనా ఒకవేళ ఇక్కడ ఉపదేశము, సత్యవాక్యము నీకు జీర్ణించుకోకపోతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, ప్రభువా నేను బలమైన ఆహారము తినేటట్టుగా నన్ను చేయండి నాయన. నేను స్తోత్రం కదా. పౌలు ద్రాగవాడుగా ఉండకూడదు. నేను రక్షించబడి అనేక సంవత్సరాలు అయింది, ఇంకా పిల్ల చేష్టలు చేయకూడదు, ఇంకా చిన్న పిల్లవారి వల్ల ఉండకూడదు. నేను ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, సంఘములో ఒక విశ్వాసిగా పని చేయటంలో ఎదగాలి, ఇచ్చుటలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఎదిగే సంఘముగా దేవుడు ఈ సంఘాన్ని దీవించునుగాక. రెండవ గొర్రె గురించి మాట్లాడుకుందాం దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనం. ఒక మంచి గొర్రెగా ఉండాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఒకటి పసిపిల్లలు కూడా గొర్రె చూసాం. అలాగ మనం ఉండకుందుముగాక, ఇటు కొట్టుకొని పోకుందుముగాక, పిల్ల చేష్టలు చేయకుందుముగాక, పరిపక్వత కలిగి ఉందుముగాక. రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనము. అందుకైన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా. ఇదే గొర్రమ్మ గుంటలో పడ్డ గొర్రె అంట. ఏ రోజు పడ్డదంట గుంటలో? విశ్రాంతి దినం అంటే అమ్మా ఆదివారం. గుంటలు ఇంట్లో ఉంటాయా, ఇంటి బయట ఉంటాయా? అమ్మా బయట ఉంటాయి. అది గుంటలో పడిందంటే అది ఎక్కడ లేదన్నమాట, ఇంట్లో లేదన్నమాట. మరి ఎక్కడుందన్నమాట? బయట ఉందన్నమాట. అందుకే ఏమైందంట? గుంటలో పడిందంట. దేవుని స్తోత్రం కదా. చాలా మంది విశ్వాసులు ఆదివారం ఎక్కడ ఉండాలమ్మా? దేవుని మందిరములో ఉండాల. ఈ విశ్రాంతి దినమున దీనికి బయటికి వెళ్ళే పనే వచ్చింది. అసలు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళకూడదు కదా. సాతాను గాడు తెలుసు అన్నమాట.
వాడు వారమంతరికి ఏ పని పెట్టాడు? ఏ రోజు పెడతాడు? ఆదివారమే పెడతాడు. అయ్యగారు అసలు వద్దామని బయలుదేరిన అయ్యగారు, అకస్మాత్తుగా పని పడింది అయ్యగారు, తప్పించుకోలేకపోయాను అయ్యగారు. మళ్ళీ వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, అప్పులైనాయి, తిప్పలైనాయి, నొప్పులైనాయి, సమస్య వచ్చింది, బాధ వచ్చింది, లాస్ అయిపోయాను. ఎక్కడ పడ్డాడు? ఎందుకు పడ్డావు? విశ్రాంతి దినంలో నువ్వు ఇంటిలో ఉండడానికి బదులు ఎక్కడికి పోయావు? వ్యాపారానికి పోయావు, ఉద్యోగానికి పోయావు, బంధువులతో పోయావు, సంపాదనకి పోయావు, బయటికి పోయావు. కనుక ఏమయ్యావు? అసలు ఉందే ఒక గొర్రె అంటాడికి, ఉన్నదే ఒకటే. ఏ మనిషికి అయినాను 100 ఉంటే కూడా పోయి పడ్డదంటే పోనుకోవచ్చు. ప్రభు అన్నాడు, ఏ మనుషులకైనా ఉన్నదే ఒక గొర్రె, అది కూడా ఊరో లేదంట. ఏమ్మా అట్లా ఉంటుంది మన పరిస్థితి చాలాసార్లు. ఒకే గొర్రె కలిగి ఉన్నాడు, అది పోయి పోయి రోజు ఉంటా మళ్ళీ విశ్రాంతి దినమున కదా ఏమిలారా, విశ్రాంతి దినమనగా ఎందుకు మనం గుంటలో పడడం అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు గుంటలో పడడం అంటే అప్పుల పాలవడము, నొప్పుల పాలవడము, తిప్పల పాలవడము, సమస్యల పాడవడము, ఓడిపోవడము, సమస్య రావడము, నష్టం కలగడము, ఈ గుంటలో మాటి పడిపోతా ఉన్నాం. మళ్ళీ పాస్టర్ గారి దగ్గర వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? నేను గుంటలో నుంచి పైకి దిగాలి కదా. అసలు ఈ గుంటలో పడి దెబ్బ దగ్గర ఎందుకు తగ్గించుకోవాలి నువ్వు? అసలు నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళకుండా, విశ్రాంతి దినమున బయటికి వెళ్ళకుండా కదా, యేసు ప్రభువు అన్నాడు, నేను నా తండ్రి ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉండాలమ్మా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. నువ్వు గుంట నుంచి పడకుండా తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. నారా ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. 58:13 అమ్మా. నా విశ్రాంతి దినమున, అమ్మో అదో మన చదవద్దమ్మా, మేము విశ్రాంతి దినమే ఆ రోజే కదా మాకు లీవ్ దొరికేది, ఆ రోజే కదా అందరికీ సెలవు దొరికేది, ఆ రోజే కదా వ్యాపారం ఎక్కువ జరిగేది, ఆ రోజు చేయకుండా ఉండమంటారేంటమ్మా? దేవుడు అలా చెప్తుందమ్మా. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినమున దేవుని ఇంటిలో ఉండకపోతే అది ఎక్కడ పడుతుందంట? అందరు చెప్పాలి, నిద్రపోయే వాళ్ళు అందరూ చెప్పాలి. ఓహో మెలుకొని ఉన్నారండి కానీ చెప్పట్లా, గట్టిగా చెప్పండి ఒకసారి. విశ్రాంతి దినమున ఇంటిలో ఉండకుండా బయట ఆ గొర్రె ఎక్కడ పడిందంట? గుంటలో పడింది. ప్రభు అన్నాడు, అలా బయటికి వెళ్ళకుండా, వ్యాపారం చెయ్యకుండా, లోకవార్తలు చెప్పకుండా, సినిమాలు కబుర్లు చెప్పకుండా, బంధువులతో గడపకుండా, ఒకవేళ నీవు ఇంటిలో ఉంటే ఉన్నత స్థలముల మీద ఎక్కుతావంట. దేవుని స్తోత్రం. ఉన్నత స్థలం ఎక్కడం కావాలా, గుట్టలో పడడం కావాలా? మనకు అర్థమవుతలేదు. మనమేమనుకుంటున్నామంటే బయటికి వెళితేనే నేను చాలా ఎదిగిపోతాను, ఆదివారం ఎగ్గొడితే ఏమైంది, మళ్ళీ ఆదివారం వచ్చింది కదా, చూసుకుందాంలే, వచ్చే వారం చూసుకుందాంలే, వచ్చే వారం చేద్దాంలే, వచ్చే వారం ఆనందంలో పాల్గొందాంలే. ఇలా బయటికి వెళ్ళిపోతే అయ్యయ్యో ఈరోజు వెళ్ళకపోతే నష్టమైపోద్ది, ఈరోజే మా యజమాని నన్ను పిలిచాడు, తప్పకుండా రావాలన్నాడు, ఈరోజే జీతం ఇస్తాడంట, ఈరోజే కూలి ఇస్తాడంట, ఈరోజే ప్రమోషన్ ఇస్తాడంట, ఈరోజు వస్తేనే ఉద్యోగాలు ఉంచుకుంటాడంట అనుకొని మనము బయటికి వెళ్ళడం ద్వారా సంపాదించి పైకి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ గుట్టలో పడిపోతున్నాం. కానీ ప్రభు అన్నాడు, నీవు అది నాకు ప్రతిష్ఠితమైనదని, నాకు మనోహరమైనదని నువ్వు అనుకొని దాన్ని ఘనముగా ఆచరిస్తే నువ్వు గుంటలో పడడం కాదు, ఏమవుతావు? దేశము యొక్క ఉన్నత స్థలం మీద, ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కుతాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడెత్తావమ్మా?
మన దేశంలో ఉన్నత స్థలం ఎక్కడ? ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతావమ్మా, నీకు అర్థం కావట్లా కదా. అనుభవంతో చెబుతున్నాను. పాస్టర్ గారికి ఏంటి ఇలాగ చెప్తారు అనుకుంటారేమో. నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు అమ్మ 1990s సంగతి చెబుతున్నాను. 1990 సంవత్సరాల్లో నేను బాంబేలో మెడికల్ షాప్ నడిపించేవాడిని. మెడికల్ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ నడిపించేవాడిని. నా మెడికల్ షాప్ ఎదురుగానే జస్ట్ 12 ఫీట్ 15 ఫీట్ల రోడ్డు. నా ముందే ఒక షాప్ ఉంది. నాకంటే 4 సంవత్సరాలు ముందు పెట్టాడు ఆయన. నేను ఈ షాపులో ఉన్నాను, నడిపిస్తున్నాను. అయితే దేవుని బిడ్డను కనుక మా ఇంట్లో ఆరాధన జరుగుతుంది కనుక ఆదివారం తప్పకుండా క్లోజ్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆదివారం నేను మెడికల్ షాప్ క్లోజ్ చేసాను అనుకోండి, కస్టమర్లు అందరూ ఎక్కడ పోతారు? ఎదుటి షాప్కి వెళతారు. మీకు అనుభవం ఉంటుంది అనుకుంటాను. మీకు ఎప్పుడైనా చిన్న చిన్న అనారోగ్యం వస్తే ఏదైనా షాప్కి వెళ్ళి, సార్ కొంచెం జలుబైంది ట్యాబ్లెట్ ఇస్తావా అని అడుగుతారమ్మా కదా. తలనొప్పి వస్తుంది సార్, కడుపు నొప్పి వస్తుంది సార్ అని ట్యాబ్లెట్ అడుగుతారు. ఒకవేళ ఆయన ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్తో మీకు తగ్గితే నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ అది దూరమైనా అక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఒక ట్రస్ట్ బిల్డప్ అయింది. సో ఇప్పుడు నేను ఆదివారం క్లోజ్ చేశాను అనుకోండి, నా దగ్గరకు వచ్చిన కస్టమర్ షాప్ క్లోజ్ ఉండడం చూసి ఎక్కడికి వెళ్తారు? వాడి దగ్గరికి వెళ్తారు. ఒకవేళ వాడు మంచి ట్యాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి, ఆ నమ్మకం కుదిరింది అనుకోండి, నెక్స్ట్ టైం అక్కడికే పోతారు. అలాగా నా వ్యాపారం ఏమైపోద్ది? తగ్గిపోద్ది, నష్టపోద్ది. అయితే నేనేం చేసానంటే, ప్రభువా నేను ఆదివారం షాప్ క్లోజ్ చేసి నేను సినిమాలకి, షికార్లకి, క్లబ్లకి తిరగడానికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను? నీ ఇంటికి వస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను అంత రూఢిగా లేక అంత పౌరుషంతో ప్రభువుతో నేను చెప్పడానికి నాకు కారణం ఏమిటంటే, నేనేం చేసేవానంటే ఆ సమయంలో, ఇప్పుడైతే మేము మీకు బోధిస్తున్నాం కానీ ఇలా బోధించడం నాకు అప్పుడు ఎవరు లేరు. ఆ బోధించేవారు లేని కాలములో నేను ఏం చేసేవానంటే, ప్రతిరోజు ఉదయం షాప్ తీయగానే నిన్నటి దినం నాకు ఎంత వ్యాపారం అయింది? ఓకే, 5,000 రూపాయలు వ్యాపారం అయింది. 5,000కి నా ప్రాఫిట్ ఎంత? నేను జనరల్గా అనుకునేవాడిని 20% నా ప్రాఫిట్ అంటే 1,000 రూపాయలు సంపాదించాను. 1,000 రూపాయల దశభాగం ఎంత? 100 రూపాయలు. ఆ 100 రూపాయలు తీసి నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నా వ్యాపారములో నీవు 10వ భాగము పార్ట్నర్, నా భాగస్వామి. నేను మనిషిని కనుక, నాకు భార్య పిల్లలు కుటుంబం ఉంది కనుక, ఈ వచ్చిన లాభంలో 90% నేను తింటున్నాను, 10% నీకు ఇస్తున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ అంతా నాది, సహాయం చేసేది నీది. కాబట్టి నీకు 10% ఇస్తున్నాను. నీవు నా బిజినెస్లో 10%. ఎవరైనా పార్ట్నర్ చెప్పండి. ఎవరిని పార్ట్నర్ చేసుకున్నాను? యేసయ్యని. దేవుని స్తోత్రం. సో 90% నేను మనుషుని కాబట్టి తింటున్నాను, 10% నీకు ఇస్తున్నాను కదా. సో మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం. ప్రభువా ఆదివారం నువ్వు చర్చికి రమ్మన్నావు కాబట్టి నిన్ను ఆరాధించడానికి వస్తున్నాను. ఇప్పుడు నేను సోమవారం షాపు తీసిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ వచ్చి డబ్బులు అడుగుతారు. డబ్బులు అడిగినప్పుడు ఆదివారం నేను క్లోజ్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర డబ్బులు ఉంటాయా? ఉండవు. అప్పుడు ఏం చేస్తాను? రే డబ్బులు లేవురా, రేపిస్తాను మాపిస్తాను అంటారు. వాడు ఒక వారం చూస్తాడు, 2 వారాలు చూస్తాడు, 3 వారాలు చూస్తాడు. సార్ మీరు క్లోజ్ చేసుకుంటే నాకేంటి, డబ్బులు ఇస్తావా చేస్తావా అంటాడు. ఒకవేళ నేను డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? 4 చివాట్లేసి 4 తిట్లు. ఏమా తిట్టడా? ఇలా చూస్తాడేంటి అమాయకుల్లాగా? ఏమో తిడతాడా? తిడతాడు. అప్పుడు నేనేం ప్రార్థన చేసాను తెలుసా? ప్రభువా మన ఇద్దరు బిజినెస్లో చెప్పండి అమ్మా పార్ట్నర్స్, నేను ఎంత పర్సెంట్ పార్ట్నర్ని? 90%. అంటే 100కి 90% నాది, 10% నీది. సో లాభం అంతా తీసుకుంటున్నావు కదా 10%. ఒకవేళ ఎవడైనా డబ్బులు కట్టకపోతే నన్ను 10 తిట్లు తిట్టాడు అనుకో, 9 తిట్లు నాకు, 1 తిట్టు నీకు. అందులో కూడా దశభాగం కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తిట్లు తింటాడా? ఆయన తిట్లు తినలేదు, నన్ను తిట్లు తినలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలా జరిగేదంటే, సోమవారం షాపు తీయగానే విస్తారంగా గిరాకు వచ్చింది. ఆ డబ్బులన్నీ కూడా పేమెంట్ ఇవ్వగా మళ్ళీ సాయంకాలం మిగిలేవి. దేవుని స్తోత్రం. అలా కొద్ది కాలం అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎదుటి షాపుకి వెళ్ళట్లే. నేను అడిగాను, ఏంటి సార్ నా దగ్గర వచ్చేసి తీసుకోండి ఇంకా తీసుకోండి అని చెప్పి విపరీతంగా నా దగ్గర డంప్ చేస్తున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగాను. సార్ వాడు డబ్బులు ఇవ్వట్లేదు సార్ అని. ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే, ఆయన వ్యాపారం సరిగ్గా ఇవ్వట్లేదండి.
ఆదివారం తెరిచిన ఆయన వ్యాపారము సరిగా నడవట్లేదు, డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు. ఆదివారం క్లోజ్ చేసుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళినా నేను సమృద్ధి కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని టేస్ట్ చేయకుండా మీకు ఏమర్థమవుతుంది? ఒకసారి పరీక్షించి చూడు, ఆయన్ని టేస్ట్ చేసి చూడు. నేను చూశాను కనుక చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న వయసులో మా బాంబేకి నేను తీసుకెళ్తాను కావాలంటే మిమ్మల్ని, అంటే చెప్పుకోకూడదు కానీ మాది సిరిసిల్ల, అంటే ఒకప్పుడు దాని పేరు సిరిశాల. సిరిశాల అంటే అర్థం ఏంటంటే షాలీలు ఎక్కువ ఉండేవారు, సిరి సంపదలతో ఉండేవారు. సో మేము షాలీలు కనుక బాంబేలో భీవండి అనే ఒక ప్రాంతం ఉంది. అంటే హైదరాబాద్కి పటాన్చెరు ఎలాగ ఇండస్ట్రియల్ ఏరియానో అలాగ ప్రాంతం ఉంది. నా చిన్ననాటి నుంచి, నేను పుట్టక ముందు నుంచి మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఈ క్లాత్ బిజినెస్ చేస్తున్నారు, ఈ ప్రొడక్షన్ చేస్తున్నారు. అందరూ ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అందరికీ పవర్ లూమ్స్ ఉన్నాయి, ఈ క్లాత్ తయారు చేస్తున్నారు. నేను ఒక్కరినే మెడికల్ ఫీల్డ్లో ఉండేవాడిని. అందరూ వచ్చి నన్ను అడిగేవారు, రై నందకుమార్, నా పేరు పాత్ర నందకుమార్, మేమందరము తాత ముత్తాతల కాలం నుంచి వచ్చేసి ఇదే పనిలో ఉన్నాము, నీవెలాగా ఈ పని చేస్తున్నావు, అసలు ఈ రూట్ నీకు ఎలా తెలిసింది? అదే విచిత్రము. దేవుని స్తోత్రం. గొప్ప గొప్ప వారు వచ్చి ఏమన్నా తెలుసా, మేము కూడా నీతో పార్ట్నర్షిప్ చేస్తాం. నేను అన్నాను, నాకు ఆల్రెడీ ఒక పార్ట్నర్ ఉన్నాడు, చాలు. దేవుని స్తోత్రం. మీతో పెట్టుకుంటే ఉన్నది ఊడిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతమ్మా? సో అనుభవంతో చెబుతున్నాను. ఎవరైనా వ్యాపారస్తులుంటే నా మాటలు విని దీవించబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్ కదా. సో అందుకే ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమున దేవుని ఇంటిలో ఉండకుండా నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ ఆలోచన పెట్టుకుని బయటికి వెళ్ళిపోయి సంపాదిస్తే నేను ఆస్తి సంపాదిస్తానేమో అనుకుంటావు, కానీ గుంటలో పడిపోతావు. నువ్వు గుంటలో పడకుండా ఎత్తైన స్థలంలో ఉండాలి అంటే ఆదివారము దేవుని సన్నిధిలో ఉందుముగాక, దేవునికి ఇవ్వాల్సిన దశమభాగము చెల్లించుదుముగాక, దేవునితో నువ్వు చేసే ప్రతి పనిలో భాగస్వామి అవుదుగాక. ఆ రీతిగా ఆయన నష్టపోకుండా దాన్ని బట్టి నీకు దీవెన కలిగి ఆ దీవెన నీకు అధికముగా వచ్చునుగాక. ఆయన ఇప్పుడు నష్టపోతాడమ్మా? నష్టపోడు. ఎవరైనా పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే మంచి బలముగా ఉన్నవాడితో పార్ట్నర్షిప్ చేస్తారు. అందరికంటే ఎక్కువ బలంగా ఉన్నది మన ప్రభు. ఆయనతో కలిసి వ్యాపారం చేయండి. ప్రైజ్ ది లార్డ్ కదా. లోక వార్తలు చెప్పుకుంటూ, ముసలమ్మ ముచ్చలు చెప్పుకుంటూ, అండి బంధువులు స్నేహితులు అని చెప్పేసి ఇటు అటు తిరుగుకుంటూ అక్కడిక్కడ పోయావా, గుంటలో పడిపోతూ జాగ్రత్త. యవనస్తులు కూడా చాలా మంది అలా గుంటలో పడిపోతూ ఉంటారు. వారిని ఎవరు లేపలేరు. దేవుని మందిరానికి రాకుండా అమ్మ నాన్నని మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి, పాస్టర్ గారిని మోసం చేసి, మాయ మాటలు చెప్పేసేసి, ఎక్కడో తిరిగేసేసి, ఎక్కడో ఉండేసేసి గుంటలో పడిపోయి ఆ తర్వాత తల్లిదండ్రులు తల బాదుకుంటారు, అయ్యో ప్రభువా వీడిని గుంటల నుంచి లేపు నాయన. సో అలాగా గుంటలో పడే అనుభవం మనకు ఉండకుండునుగాక, గుంటలో పడే గొర్రెలుగా ఉండకుందుముగాక. ప్రైజ్ ది లార్డ్. మూడవది 144వ కీర్తన 13వ వచనం. 144వ కీర్తన 13వ వచనం. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయించున్నవి. ఇవి ఎలాంటి గొర్రెలమ్మా? చెప్పండి అందరూ. అర్థం కాలేదా? పిల్లలు వేసే గొర్రెలు. చెప్పండి. పిల్లలను కనే గొర్రెలు. చెప్పండి అమ్మ అందరూ నాతో పాటు. ఎలాంటి గొర్రెలమ్మా? పిల్లలను కనే గొర్రెలు. గొడ్డు గొర్రెలు కాదు ఇవి. ఈ గొర్రెలు ఎలాంటి గొర్రెలమ్మా? వేల కొలది 10,000 కొలది పిల్లలు వేస్తున్నాయంట. ఏమ్మా, ఎంతకాలం అయింది ప్రభు మందిరానికి రాబట్టి? రక్షించబడి ఎంతకాలం అయింది? బాప్తిసం తీసుకుని ఎంతకాలం అయింది? యెహోవా నా కాపరని చెప్పుకుంటే ఎంతకాలం అయింది? ఎలాంటి గొర్రెగా ఉన్నావు? ఒక్క పిల్లనైనా కన్నావా? ఒక్క ఆత్మనైనా సంపాదించావా? గొడ్డు గొర్రెగానే ఉన్నావా? ఎప్పుడు పిల్లలు వేస్తుందంటే అది బలమైన గడ్డి నుంచి. అడ్డమైన గడ్డి తింటే ఎలా పిల్లలు వేస్తుంది? బలమైన వాక్యం తినట్లే కదా.
ఈరోజు ఈ చర్చి, రేపు ఆ చర్చి, రేపు ఆ సేవకుడు, రేపు ఈ సేవకుడు, ఇక్కడ కొంచెం గట్టి, అక్కడ కొంచెం గట్టి, ఇక్కడ కొంచెం గట్టి, లేనిపోయిన రోగాలను వచ్చేసేసి ఈ గొర్రె రోగం వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. ఎందుకు? ఈ గొర్రెకి సరైన మేత ఒక మందతో కలిసి ఒక మంచి పచ్చిగల చోట్ల ఇది మేత ఎట్లా? కీర్తనగాడు అంటున్నాడు, అసలు ఆ వేల కొలది 10,000 కొలది గొర్రెలు పిల్లలు గంటా ఉంటే కొట్లు నింపబడ్డాయంట. దాని స్తోత్రం. కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయంట. అంటే ఇవి పిల్లలు వేస్తూ ఆ రాబడి వస్తూ ఉంటే ఏంటి కబోర్డ్స్ బీరువాలు నిండిపోయి ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంతమంది సేవకులు తరపునిచ్చినా ఇంకా ఉన్నాయని చెప్పాలి మా అయ్యగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా భాస్కర్ అన్న గారు ఏం చెప్పాలి? అయ్యగారు, అమ్మా దావీదు గారు చెప్పారు తెలుసా మీకు, దేవుని మందిరము కట్టినప్పుడు ప్రజలందరూ కూడా ఆ ద్రవ్య రాశిని తీసుకొస్తే ఇంకా చాలు సార్, చాలు, వద్దు తీసుకురాకండి, వద్దు అని చెప్పారంట. మనమైతే అవ్వట్లేదమ్మా. అయ్యగారు చెప్పారు స్థలం తీసుకున్నారంట, అది మందిరం కట్టాలి. అది మందిరం కట్టాలంటే ఎవరితో అవుద్దమ్మా? ఎవరిదా మందిరము? ఒకసారి సేవ కొత్తగా వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు జీరత్న గారి చర్చిలో వాక్యం చెప్పాను. అప్పుడు ఆయనకి మందిరం లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మా ఈ మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేవారు చేతండి, ఈ మందిరానికి మీరు రారా? మీరెవరు? అమ్మా అందరు ఈ సంఘస్థులేనా? కిరాయి సంఘస్థులా? కాదు కదా, మరి చేయట్లేదేంటి? నా మాట అర్థం కావట్లేదమ్మా? కొంచెం నేను యాప్రాలు ప్రాంతంలో తెలంగాణ వారి మధ్యలో సేవ చేసి నా భాష అంతా మారిపోయింది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. సార్ నన్ను క్షమించిన ఒకళ్ళ భాష అర్థం కాకపోతే. సో అంత స్థానిక సంఘస్థులేనమ్మా? ప్రతి ఆదివారం వస్తారా? వస్తారా రాదా? వస్తారు. ఎంతసేపు కూర్చుంటారు? ఆదివారం ఆరాధన సమయం చెప్పండి. కనీసము అమ్మా 9 o'clock నుంచి అమ్మా 12-1, ఓకేనా? సో 10, 11, 12, 3-4 hours కూర్చుంటారమ్మా? కూర్చుంటారు. ఓకే. ఇక్కడ అద్దె ఇంట్లో ఉన్నవారు చేయొచ్చండి. సొంతలు కాకుండా అద్దె ఇంట్లో ఉన్నవారు, అందరికీ సొంతలు నేనేమో. దేవుని స్తోత్రం కాక దేవుడు అందరూ దీవించాం. ఓకే. ఒకవేళ అక్కడ హైదరాబాద్లో అయితే సొంతలు చాలా తక్కువ కాబట్టి అందరూ అద్దె చాలా మంది చేయొచ్చు. మీరు ప్రతి నెల మీరు నివసిస్తున్న ఇంటికి అద్దె కడుతున్నారా? కడుతున్నాం. ఎంత కడుతున్నారయ్యా? 10,000 కడుతున్నాం. 10,000 అంటే రోజుకి ఎంతమ్మా? కనీసము 300 కదా. సో 300 అంటే 24 hours-కి 300 అంటే గంటకి దాదాపు ఒక 15 రూపాయలు అనుకోండి కదా. సో 3 గంటలంటే ఒక 50 రూపాయలు. 4 వారాలకి ఎంతమ్మా? 2 వారాలు. నేను ఇది 99, 2000, 2005 గురించి మాట్లాడుతున్నాను. నేనన్నాను, మీ ఇంటి రెంట్ కట్టకపోతే మీ ఓనర్ ఊరుకుంటాడా? తరిమేస్తారు కదా. మరి ఇదెవరి ఇల్లు? ఎవరు చుట్టారు ఇక్కడ? దీని అద్దె ఎవడు కడతాడు? దీని డబ్బులు ఎవరు కడతారు కదా? ఇక్కడ నివసిస్తున్నారు కదా, ఇది మీరే కదా. అందరు అదేనమ్మా. సో మీ అందరికీ సొంత ఇల్లు ఉన్నాయమ్మా. మరి మీ ఇల్లు చక్కగా అందంగా ఉండాలని అనుకుంటారుగా, అలాగే దేవుని మందిరము కూడా ఉండాలిగా కదా. దాని మెయింటెనెన్స్ కట్టాలి అమ్మా, దాని మెయింటెనెన్స్ చేయాలి, దాని అలంకరణ చేయాలి, దాని దిద్దుబాట్లు చేయాలి కదా. సో అలాగే దేవుని మందిరం ఎవరిదమ్మా? ఎవరిది? పాస్టర్ గారు కట్టుకుని పోతాడా? చెప్పడమ్మా. మనమందరిది, మనం యొక్క సభ్యులము, కుటుంబము కనుక మనము దాని కొరకు సమర్పించుకొని కట్టుకునే వారంగా ఉండుముగాక. హల్లెలూయా. దావీదు గారు అదే అంటున్నాడు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. పలు విధమైన ద్రవ్యములు అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. ఏ వస్తువు కొనాలన్నా కూడా మా దగ్గర సమృద్ధిగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు రాన్న దినాల్లో మీ సమర్పణ బట్టి మంచి ఎయిర్ కండిషన్ హాల్ ఇచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నది ఎవరు? మీరే కదా.
ఈ సాయంకాల సమయంలో, ఈ వర్షాకాలంలో కొంచెం చల్లగా ఉన్నా కూడా ఇంత వేడిగా ఉంటే, మీరు ఆదివారం ఎండాకాలం ఈ రేకుల కింద ఎలా కూర్చుని నాకు అర్థం కావట్లే. అది మీ ఇల్లే అని అనుకుంటే తప్పకుండా మీ ఇంట్లో ఏసీలు ఉండొచ్చుగా అమ్మా, కదా, ఫ్యాన్లు ఉండొచ్చు కదా. మరి దేవుని ఇంట్లో కూడా ఉండని ఆశ ఉండాలిగా. ఆ ఆశతో, ఎందుకంటే ఇది నా ఇల్లు. సో ఆ రీతిగా ఎప్పుడు అర్థమవుతుంది అంటే, బలమైన ఆహారం మేత తిన్నప్పుడు, ఒక దగ్గర కూర్చొని వింటే అర్థమవుతుంది. అందుకే దావీదు గారు అంటున్నాడు, మా గడ్డి బీళ్ళలో. ఈ గొర్రెలు ఎక్కడ తింటున్నాయి? మనమేమో అక్కడ తింటాం, ఇక్కడ చేయగలుగుతాం, ఇక్కడ తింటాం, అక్కడ చేయగలుగుతాం. అమ్మా, ఆదివారము ఇక్కడ దైవజనుల ప్రార్థన కావాలి, వారి యొక్క సందర్శన కావాలి, కానీ కానుకలు ఇచ్చేదేమో ఆ టీవీలో కనుక చూసారా, అక్కడికి వేల వేలు పంపిస్తూ ఉంటారు చాలా మంది. మీరు చాలా మంచివారు అనుకుంటున్నాను, దేవుని స్తోత్రం. మా హైదరాబాద్లో అలాగే జరుగుతూ ఉంది. ఏమా, స్థానిక సంఘ కాపరి దర్శిస్తాడు, ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, పరామర్శిస్తాడు, అక్కడ ఒక పైసా ఇవ్వరు. కానీ ఆ మాయ మాటలు చెప్పేవాడిని మాత్రము, ఆ రోజు అలాగే జరిగింది మోషే కాలంలో. మోషే అంత త్యాగం చేసి వారందరినీ కూడా 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో నుంచి వారిని విడిపించి రక్షించి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఈ ప్రజలు రాజ్యాంగం లేకపోతే, ధర్మశాస్త్రం లేకపోతే, కట్టడ నియమాలు లేకపోతే చెల్లా చెదురైపోతారని ఆ ప్రభు దగ్గర 40 దినములు గడిపి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ న్యాయ చట్టాన్ని, ఆ కట్టడలను, ఆ విధులను తీసుకురావడానికి ఆయన వెళితే, ఇక్కడ ఉన్న అహరోనంట వీళ్ళందరూ వచ్చారంట, ఆ మోషే ఏమైపోయాడో. కాబట్టి మాకు ఒక దూడం చేసి పెడతావా అంటే, ఓ అదెంత మహత్యం, బంగారం అంతా తీసుకురండి అంటే ముక్కు పోగుల సైతము ఊడబిరికి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. మోషేకి ఇచ్చారమ్మా? మోషకు ఒక ఒక చిల్లి గవ్వని ఇచ్చారా? ఈ మాయమాటలు చెప్పేవాడికి, నేను మాయమాటలు చెప్పేవాడు ఎందుకు అంటున్నానంటే, మోషే వచ్చిన తర్వాత అడుగుతాడు, అహరోనా, ఏంటయ్యా ఈ ప్రజలు ఏం చేసావయ్యా అంటే, ఏం లేదన్నా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మోషే ఏమైపోయాడో అని అన్నారు, మరి ఏం కావాలా బాబు మీకనంటే, మాకు దూడ కావాలన్నారు, అలాగైతే మీ బంగారం తీసుకురమ్మంటే మాకు తీసుకొచ్చారు, నేను దాన్ని అగ్నిలో వేయగా అది దూడ. అట్లా అవుద్దామ్మా? అట్లా అవుద్దా? ఇది మాయమంటలు కదా. మీ దగ్గర బంగారం ఉంటే ఇవ్వండి, నేను వేస్తా, దూడ అవుద్దామ్మా? అది కరిగి కూర్చుంటుంది. మరి ఎవరో ఏమన్నాడు, నేను ఆ బంగారం తీసుకెళ్ళి అగ్నిలో వేయగా అది దూడాయను. ఇలాంటి మాయ మాటలు చెప్తారు చూసారా, అరచేతులు స్వర్గం చూపించేవాడికి అన్ని ఊడబెరికి ఇచ్చేస్తాను. మా కుక్కడపల్లి హౌస్ బోల్ అలాగే జరిగింది ఒకసారి. ఏమా, నేను హౌస్ చర్చ్ నడిపించేవాడిని, ప్రతి వారం వెళ్ళి ఆ సహోదరులందరితో కలిసి బాగా ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ పాప లోపల కూర్చుంటుంది, రావట్లే. ఈమెనేమో, మా పాప దేవుని ఆత్మతో నింపబడింది, బయటికి రావట్లేదు, ప్రార్థనతో ఉంది. మనకు ఆ మాత్రం అర్థం కాదా, దేవుని ఆత్మతో నింపబడిందా, దయ్యపాత్రతో నింపబడిందా? అది చూస్తా ఉంటే చీకటి కనబడతా ఉంది. నేను వాటికి అడుగుతా ఉన్నాను, లోపల నుంచి బయటకు రావట్లేదు. అలా కొన్ని వారాలు గడిచాయి. ఆ తర్వాత ఒక రోజు అకస్మాత్తుగా ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే, అన్న, ఈ ఇల్లు మేము అమ్మేసాం. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు పద్మావతి ప్లాజా నా బస్ స్టాప్ వెనకాల. ఆ రోజుల్లో అది దాదాపు 25-30 లక్షలు విలువ చేసి సొంత ఇల్లు. ఆయన హెచ్ఎంటి కంపెనీలో పనిచేస్తాడు. అయితే అది వాళ్ళకేం అప్పులేవేం లేవు, అమ్మేశారు అని చెప్పారు. నేనన్నాను, ఎందుకు అమ్మావు అంటే, ఏం లేదన్నా, నీతో పాటు అప్పుడప్పుడు ఒక దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు, ఆయన చాలా ఆత్మతో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసి ఆయనకి దేవుడు బయలుపరచాడంట. ఏమని బయలుపరచాడంట? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అమ్మా, ఈ ఇల్లు మీరు 15 లక్షలకు అమ్మండి, అలాగే 5 లక్షలు దేవుని సేవకుడికి కానుకగా ఇవ్వండి అని దేవుడు నాతో చెబుతున్నాడంటే, ఈ మాయ మాటలు విని 15 లక్షలకు అమ్మేశారు. ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిందో మాకు తెలిసి దైవజనులు యేసత్వం దగ్గరికి వెళ్ళిపోయి, సంఘ పెద్దను తీసుకెళ్ళిపోయి, మేము అక్కడ కూర్చొని మాట్లాడి, అమ్మా, 25-30 లక్షలు విలువ చేసే ఇంటిని 15 లక్షలు ఎవడమని నమ్మన్నది?
వద్దు, అడ్వాన్స్ తీసుకున్న వాడితో మేము మాట్లాడతాం, గద్దిస్తాం, తిరిగి రిటర్న్ తీసుకుంటాం అని చెబితే, లేదన్నా, ఎవడు మాట్లాడన్నా, ఎంత చెప్పినా వినలే. అది అమ్మిన తర్వాత మంచి సంతోషంగా ఆనందంగా ఉన్న కుటుంబంలో చిచ్చు రగిలి ఆ డబ్బులు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి విజయవాడలో వాళ్ళ బంధువులు ఇంట్లో పెట్టారు. ఆ బంధువులు ఇంట్లో పెట్టిన తర్వాత అడిగితే, మా ఇంట్లో దొంగలు పడ్డారు, అంతా పోయింది అని చెప్పారు. ఆ తర్వాత భార్య భర్తలు గొడవైందన్న, వారిద్దరు వేరైపోయారు. ఆ తర్వాత ఆవిడ, మీకు కావాలంటే చూపిస్తాను, విజయవాడలో పడమట సెంటర్లో మాతో కలిసి దేవజనుడు జోసఫయ్య గారు అక్కడ పనిచేస్తారు, సేవ చేస్తారు. ఆ ప్రాంతంలో ఈమె ఒక పూరి గుడిసెలో ఉండి అంట్లు తోముతుంది, ఇళ్లలో పనిచేస్తుంది. ఆ పాస్టర్ గారు తెలిసిన వాడు కనుక ఆమె చూసి తెచ్చుకొని చర్చిలో పెట్టుకొని ఆ పాపను చదివించాడు. ఎవడి మాటలకు లోబడిపోయి పతనమైపోయిందండి? ఈ మాయగాళ్ళకి. ఈ మాయగాళ్ళకి ఈరోజు దేవుని బిడ్డలారా జాగ్రత్త. నువ్వు ఎక్కడ బలమైన ఆహారం భుజిస్తున్నావు అక్కడ స్థిరంగా ఉండు. అక్కడికి ఇక్కడికి కప్పగంతులు వేసావా, ఈ మాయ మాటలు చెప్పేవాడు వస్తాడు, నిన్ను దోచుకుపోతాడు, సర్వనాశనం అయిపోతావు. దేవుడు ఒక అభిషేకము, ఉపదేశము, క్రమశిక్షణ, ఒక సంఘము, సహవాసము దేవుడు మనకిచ్చాడు. ఇటువంటి కొట్టుకొని పోయి వారు ఉండకునుగాక. నా గడ్డి బిళ్ళలో బాగా మేసి వేల కొలది 10,000 కొలది మా గొర్రె పిల్లలు పిల్లలేస్తున్నాయి. దాని స్తోత్రం. పిల్లలను కనేవారంగా ఉందుముగాక, ఆత్మలను సంపాదించే వారంగా ఉందుముగాక. ఆ భారము హృదయంలో మండుతుంది కనుకనే దైవజనులు శిష్యత్వము గురించి బోధించడానికి విపరీతంగా పనిచేస్తా ఉన్నారు. మీకు తెలుసో తెలియదు కానీ హైదరాబాదులో హై ఇంపాక్ట్ చర్చ్ మినిస్ట్రీ గురించి ఎక్కువగా ప్రయాసపడుతూ అనేక గ్రామాలు, పట్టణాలు, సిటీలు తిరిగి శిష్యత్వం గురించి బోధించే దైవజనుడు ఎవరైనా ఉన్నారా అంటే భాస్కర్ అయ్య గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ భారం అది? సంఘము పిల్లలకు అనేదిగా ఉండాలి, ఆత్మలు సంపాదించగలదిగా ఉండాలి, గొడ్డు గొర్రెలుగా ఉండకుందుముగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి ఒక గొర్రెల గురించి నేను మీకు చెప్పి ముగిస్తాను, దయచేసి సమయం అయినా కూడా. దయచేసి ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇదే గొర్రెపిల్లమ్మా, దహన బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల. చెప్పండి గట్టిగా అందరూ కదా. ఇది దహన బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఎక్కడ కనబడుతుంది? అది ముళ్ళ పొదలో, ఒక పొదలో. ఎక్కడ? అరణ్యములో, కొండలలో. ఏంటి ఈ సంఘటన మనందరికీ తెలుసు. దేవుడు అబ్రహాముని పరిశోధించి, నీకు ఒక్కడుగా ఉన్న ఏకైక కుమారుడు అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని నేను నీకు చూపింపబోవు పర్వతం మీద దహన బలిగా అర్పించమని చెబితే, భార్య కూడా చెప్పకుండా కుమారుడు తీసుకొని గాడిద గంతగట్టి పనివారిని తీసుకొని వెళుతా ఉన్నాడు. 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళడం చాలు. పట్టణము నుంచి ఎంత దూరం అమ్మా? 3 దినముల ప్రయాణం అంత దూరము అడవిలో నడుచుకుంటూ కొండలెక్కి ఆ పర్వతాన్ని మీదకి వెళ్ళి, ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దహన బలిగా ఇస్సాకును అర్పించడానికి అతనిని బంధించి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు అలా కత్తి ఎత్తగానే పైనుంచి ఆకాశం నుంచి స్వరం వస్తుంది, అబ్రామా అబ్రామా, నీవు దీన్ని చేసింది కనుక నీవు నాకు భయపడుచున్న వాడిని ఎరుగుదును అని చెప్పి ప్రభు మాట్లాడుతుండగా అక్కడ పొట్టేలు సిద్ధంగా ఉందండి. నేను మీకు ఒక మాట చెబుతాను. అరణ్యములో గొర్రెపిల్లలు ఉంటాయా? అడవిలో గొర్రెపిల్ల ఒంటరిగా ఉంటుందమ్మా? అబ్రహాము రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది.
ఎంతమందితో వచ్చాడు? ఒక పనివారు తన కుమారుడితో గాడిదలతో వచ్చాడు. అంటే తను రావడానికి, అరణ్యంలో రావడానికి భయము లేదు. ఎందుకోసం అంటే తన కుమారుడు ఉన్నాడు, పనివారు ఉన్నారు, ఒక సమూహం ఉంది. 3 దినముల ప్రయాణం దూరం వచ్చాడు. ఏమ్మా, ఈ వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీన్ని ఎవడు రమ్మన్నాడు? కరెక్ట్గా ఇలా కళ్ళెత్తి చూడగానే కంటికి కనబడేటట్టుగా పొదలు అప్పుడే ఎందుకుంది? ఇంత క్రమశిక్షణగా ఎందుకు వచ్చింది? ఎవరో చెప్పగలరా? నేను అనుకుంటాను ఇలాగా, ఏ రోజైతే దేవుడు అబ్రహామును పరిశోధించాడో ఆ రోజు దేవుడికి అర్థమైపోయింది, నా కుమారుడైన అబ్రహాము తప్పకుండా తన కుమారుడైన ఇస్సాకుని నా కోసం బలిగా ఇస్తాడు. ఏ సంకోచము, ఏ సందిగ్ధము తప్పకుండా ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒకవేళ అలా ఇస్తే నేను మళ్ళీ ఇస్సాకుని పుట్టించాలా బాబు, అయితే పని చేస్తాను అనుకున్నాడేమో దేవుడు. అనుకొని ఏ పట్టణంలో నుంచి అబ్రహామును పిలిచాడో ఆ పట్టణములో ఒక గొర్రెపిల్లను ఏర్పడుతుందంట. దేవుని స్తోత్రం. ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే అబ్రామా అబ్రామా అని పిలిచాడో ఈ గొర్రె పిల్లలు పిలిచానంట. ఈ గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? నేనే. చెప్పండి అమ్మా, ఆ గొర్రెపిల్ల ఎవరు? నేనే. నీ పేరు ఏం పేరమ్మా? అమ్మ నీ పేరు? అమ్మా కావ్య. కావ్య, కావ్య అని గొర్రెపిల్ల అనుకోండి. కావ్య కావ్య అని పిలిచారంట. అప్పుడు వెంటనే నా ప్రభువా అన్నదంట, చిత్తం ప్రభువా అన్నదంట. ఎవరు? అబ్రహాం పక్కన పెట్టండి అమ్మా, నేను గొర్రెపిల్ల గురించి మాట్లాడుతున్నాను కదా. ఏ గొర్రెపిల్ల? దీనికి పేరు పెట్టాను అంటే నీ పేరే, అక్కడ నువ్వే ఉండాలి. అందరి పేరు నాకు తెలియదు కాబట్టి ఆ పాపని అడిగాను. కావ్య అనే గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్లమ్మా? ఆ కావ్య దగ్గర ఎవరి పేరు పెట్టుకోవాలి? నేను పెట్టుకుంటున్నాను, నహూమ్ అనే గొర్రెపిల్ల. చెప్పుకోండి. నా పేరు చెప్పకండి అమ్మా, మీ పేరు చెప్పుకోండి. చెప్పుకున్నారా? చెప్పుకోండి, గట్టిగా చెప్పుకుందామ్మా, ముగిస్తానులే. చెప్పుకున్నారా? ఇప్పుడు దేవుడు కావ్య అని పిలిచారంటే ఎవరిని? ఆ గొర్రెపిల్లని. ఏం పేరు? దాని పేరు కావ్య. అప్పుడు ఏమన్నది ఆ గొర్రెపిల్ల? చిత్తం ప్రభువా అన్నదండి. ఇలాగ వచ్చారేంటి ప్రభువా అన్నదండి. ఏం లేదు నాన్న, నేను అలా వస్తూ అబ్రహాం దగ్గరికి వెళ్ళాను. నానా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారా? విశ్వాసులకు తండ్రి దగ్గరికి వెళ్ళారా? అవునానా, వెళ్ళేసేసి ఆయన నేను పరిశోధించాను. అబ్రహాం గారిని పరిశోధించారా? ప్రభువా, ఆయన ఎంత పరిశోధించినా నమ్మకంగా ఉంటాడు. అవునరా, నేనేం చెప్పానంటే, నీవు ప్రేమిస్తున్న ఏకైక నీ కుమారుని నువ్వు నాకు బలిగా ఇస్తావా అని అడిగాను. ఓ ప్రభువా, ఎంత పని చేసావు నాయన, నువ్వు అన్నంత పని చేస్తాడు ప్రభు. ఆయన అబ్రహాం మామూలుడు కాదు, నువ్వు ఏ చెప్తా చేసేస్తాడు, చంపేశాడు ప్రభువా. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను నానా అన్నాడు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను నానా. ఏం చేయమంటావు ప్రభువా? నేను సిద్ధంగా ఉన్నాను. ఏమీ లేదు, ఎలాగో అబ్రహాము తన కుమార్ని వధిస్తాడు, ఇస్సాకు కూడా లోపడతాడు. ఆ బలిపీఠం మీద పెట్టి కత్తితో ముక్కలు చేసి వధించేస్తాడు. అయితే ఒక రిక్వెస్ట్ నాన్న. ఏంటి ప్రభువా? నీకోసం నేను ప్రాణమైన ఇస్తాను. విశ్వాసం గలదాన్ని, పౌరుషం గలవాన్ని, కల్వరి ప్రేయర్ మినిస్ట్రీస్ లో పెరిగిన దాన్ని. దేవుని స్తోత్రం. దైవజనుల అభిషేకం నాకున్నది, వాక్యం పెరిగిన దాన్ని. ప్రభువా చెప్పు ప్రభువా, ఏం చేయమంటావు? ఆ ఇస్సాకు ప్రతిగా నీ వచ్చి కొంచెం వాడ బలైపోతావా అని అంటుంటే, ఏంటి ప్రభు సంకోచిస్తున్నావు? ఐఎమ్ రెడీ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నదమ్మా? ఆ మాత్రం దానికి ఇంతగా నసగాల ప్రభువా? ఐఎమ్ రెడీ అన్నదంట. రెడీ అంటున్నావు, బాగానే ఉంది, కానీ అబ్రహాం అయితేనేమో గాడిదల మీద గంటగట్టి నడుచుకుంటూ ఇద్దరు పరివారంతోటి, ఇస్సాకుతోటి ఇలాగా సమూహంతో పోతాడు. మరి నీవు ఒక్కదానివే రావాలి. ఒక్కదాన్న ప్రభువా? నీవు నాకుండగా నేను లోకంలో ఒక్కదాన్ని ఎలా అవుతాను? ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా నేను ఒంటరిని ఎప్పుడు కూడా నేను అనాథగా విడిచిపెట్టానని చెప్పావు కదా ప్రభువా. నేను ఒక్కదాని ఒంటరిని కాదు ప్రభువా. ఎలా ఒంటరిదాన్ని అవుతాను? నీవు నాతో ఉన్నావు కదా ప్రభువా. శభాష్, బాగానే ఉంది, కానీ మరి మీ మమ్మీకి డాడీకి
ప్రభువా వాళ్ళు కొంచెం అల్ప విశ్వాసులే, అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు రారు. సో నన్ను ఆపుతారేమో, ఎవరికి చెప్పకుండా వచ్చేసాను ప్రభువా. ఇది వస్తే వస్తుంది కానీ నీవు అరణ్యములో నుంచి రావాల్సి వస్తుంది, అడవిలో నుంచి రావాలి. అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఎలుగుబంటులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి. ప్రభువా నీవే కదా నాయన వాగ్దానం ఇచ్చింది, ఆ సాతాన్ను నా కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తానని చెప్పావు కదా ప్రభువా. నేను పౌరుషం కలిగి రోషం కలిగి ప్రార్థన చేసి వారు నా కాళ్ళ కింద చితక తొక్కొస్తాను ప్రభు అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. మంచిదే కానీ ఒక్క రోజులో నువ్వు రాలేవు కదా, 3 రోజులు అబ్రహాంకే పట్టింది. మరి చీకటిలో అంధకారములో ప్రభువా 91 సాంగ్స్ చెప్తాను ప్రభు అన్నదంట. తెలుస్తోంది కదా. చీకట్లో ఎగిరే భారమైన అంధకారమైన ఏదైనా కూడా ప్రభువా నాకు భయము లేదు, దిగులు లేదు, నేను వచ్చేస్తాను ప్రభు అన్నదంట. తెలుసు స్తోత్రం. అమ్మ మరి మన సంఘంలోనైతేనేమో 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తారు, 11 అంటే 12 గంటలకు వస్తారు. నీవేమైనా ఆలస్యం చేశావనుకో ఇస్సాకు తెస్తాడు. నువ్వు సమయానికి రావాలి. మధ్యలో టిఫిన్లని, భోజనాలని, కొంచెం అలసిపోయానని ఇలా పడుకున్నావు అనుకో, ఆడు అసలే సాతానుడు ఏం చేస్తాడు, బుజ్జగించి నిద్రపుచ్చుతాడు. కాబట్టి కొంచెం అలాగేమైనా ప్రభువా నీవే కదా చెప్పావు మెలకువగా ఉండి కదా ఎల్లప్పుడు విసుగక నేను ఎందుకు నిద్రపోతాను ప్రభువా. నీవు నాకు ఒక పని అప్పగించిన తర్వాత, నన్ను ఎన్నుకున్న తర్వాత, నన్ను రక్షించిన తర్వాత, నీ రాజ్యం కొరకు నన్ను ఎన్నుకున్న తర్వాత నిద్రపోతాను ప్రభువా. నా కన్నులకు కూడా నిద్ర రానివ్వను. తెలుస్తోత్రం. మిత్రగాడు అంటాడు, నా దేవునికి ఒక మందిరము, నివాస స్థలము, మహోన్నతునికి ఒక నివాసన కట్టేంత వరకు నా కళ్ళకు నేను నిద్ర రానివ్వనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నేను ఎట్లా నిద్రపోతాను నాయనా, ఆల్ నైట్లో కూడా నిద్రపోను నేను. తెలుస్తోత్రం. రాత్రంతా కూర్చుంటాను ప్రభువా, నిద్రపోయేది లేదు, తప్పకుండా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో వస్తే కానీ చాలామంది వస్తారు కానీ ఈ ముందు కనబడితే పాస్టర్ గారు ఏదైనా ప్రశ్న అడుగుతాడేమో, ప్రార్థన చేయమంటాడేమో, పాట పాడమంటాడేమో అని ఆ వచ్చిన కొంతమంది అక్కడ అలా కూర్చుంటారు, వెనకాల కనబడరు, అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. నీవు కూడా అలాగ దూరంగా ఉన్నావు అనుకో, అబ్రహాము కళ్ళు ఎత్తాడు, నువ్వు కనబడు, చంపేస్తాడు. లేదు ప్రభువా, అసలు అబ్రహాము కుడికి తిరుగుతాడా, ఎడమకు తిరుగుతాడా, ముందుకు చూస్తాడా, వెనక్కి చూస్తాడా, నేను గమనించి ఎటు వైపు చూసినా అక్కడ అలా ప్రత్యక్షమవుతాను ప్రభు అన్నదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రత్యక్షం అయింది కనుకనే ఇస్సాకుకు బదులుగా ఆ గొర్రెపిల్ల వధించబడింది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువారు నీ కొరకు బలిగా అర్పణగా అర్పించబడ్డాడు, నిన్ను రక్షించుకున్నాడు. నీవు ఆయన కోసము సజీవ యాగముగా అర్పించుకోగలవా కదా. పౌలు భక్తుడు ఏం కోరుతున్నాడు, ఉత్తమమును, అనుకూలమును, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను క్రీస్తుకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి నేను మిమ్మల్ని బతిమాలుగుంటున్నాను. దేవుని స్తోత్రం. అలాగ నీవు అర్పించబడితే క్రీస్తుకు మాదిరి ఈ లోకములో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని మహిమను కనపరచడానికి సజీవ యాగంగా అర్పించబడిన గొర్రెపిల్లగా ఉందువుగాక. హల్లెలూయా. ఆ రోజు ఒక పశువు వినదే, ఈరోజు మనిషిని వినవా? పాపము నుంచి, శాపము నుంచి, నాశనం నుంచి, నరక నుంచి నిన్ను తప్పించాడే, నీకోసం బలయ్యాడే, రక్తం కార్చాడే, చనిపోయి తిరిగి లేచాడే, గాయాలు పొందాడే, అవమానాలు పొందాడు, నిందలు పొందాడే. ఆయన కోసం ఏమర్పించుకుంటున్నావు? ఆయన కోసం ఎలా బ్రతుకుతున్నావు? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ధనం ఇవ్వగలుగుతున్నావా? నీ అనుభవాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఏవైనా సజీవంగా అర్పించగలుగుతున్నావా? మనం ఎప్పుడు కూడా ఇస్సాకునే దృష్టిలో పెట్టుకున్నాం కానీ ఇస్సాకు బదులుగా అర్పించబడిన గొర్రెపిల్ల ఎవరది? మనమే. చెప్పండి, ఎవరమ్మా? ఇస్సాకు యేసు ప్రభు స్థానంలో ఉండగా
ఈరోజు ఆయనకు బదులుగా సజీవ యాగంగా మనం అర్పించుకోవాలి. అలాగా సంఘం ఎప్పుడైతే సజీవ యాగంగా అర్పించబడుతుందో దేవునికి యుక్తమైన సేవ జరుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన సేవ జరుగుతుంది, ప్రీతికరమైన సేవ జరుగుతుంది, రాజ్యము కట్టబడుతుంది, ఆయనకి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా దేవుడు ఈ సంఘము ద్వారా అలాంటి మహిమ గల కార్యము చేయడం కొరకై ఈ సంఘం అంతా కూడా సజీవ యాగముగా అర్పించబడే సంఘముగా ఉండునుగాక, పరిపక్వత చెందిన సంఘముగా ఉండునుగాక, పిల్లలు వేసే సంఘముగా ఉండునుగాక. ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వచ్చి దేవునికి సమస్తాన్ని త్యాగము చేసి అర్పించే సంఘముగా దేవుడి సంఘాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థాంక్యూ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా తల వంచుకొని దయచేసి